హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేమైతే నలుగురం అక్క చెల్లెళ్ళం. మొత్తం అయితే 5 మంది ఉండే. 5 మందిలో అంటే పెద్దక్క చనిపోయింది పెళ్ళైన తర్వాత. మేము నలుగురం అక్క చెల్లెళ్ళం అనమాట. మా అమ్మ ఈ పని ఆ పని అని లేదు, అన్ని పనులు అంటే మేము చేసినా చేయకపోయినా అది నేర్చుకోండి అని అయితే బాగా సతాయించి మరీ నేర్పించేది. చిన్న పని పెద్ద పని అని కాదు, అన్నీ నేర్పించేదన్నమాట. చిన్నప్పుడు నేనైతే స్కూల్లో అందరితో గొడవలే పెట్టుకునేదాన్ని. మా క్లాస్ రూమ్లో వీళ్ళతో నేను గొడవ పడలేదు అని లేదు, అందరితో గొడవలు పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం బెటరు. మా అమ్మ ఉన్నప్పుడు కొంచెం ధైర్యంగా ఏమనిపించేది కాదు, కానీ రెబల్గా ఉండేదాన్ని. ఇప్పుడు నేను అమ్మాయిన తర్వాత చాలా మారిపోయినా అనమాట. ఇంతకుముందు నేను ఎవరితోనో మాట్లాడినా గొడవ పడినట్టే ఉండేది. ఇప్పుడు నేను ఎవరితోనో గొడవ పడినా సరే మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. నాకు అర్థం కావట్లేదు నాలో చేంజ్ ఇంత మారిపోయినాను. ఇంతకుముందు అయితే చిన్న పెద్ద విషయానికి అందరితో గొడవ పడేదాన్ని. ఏదైనా నేను ఇప్పుడు ఎవరితో అన్నా మాట్లాడినా గొడవ పడినా సరే మా వారు తెలుసా, అవతల వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, నన్ను వదిలేసి నా నుంచి అవతల వాళ్ళని సేవ్ చేస్తారనమాట. అట్లుంటుంది మా ఆయనతో గొడవలు. ఇక్కడైతే అమ్మవారి గుడికి వచ్చేసినాము. ఇది మా అమ్మోళ్ళ ఊరి దగ్గర పండక్కి ఊరు వెళ్ళినాము. ఆ వీడియో అనమాట. ఇంకా ఫోన్లో స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడైతే పూజ గది. ఇవన్నీ చేసింది నేనే. వంట చేసింది నేను కాదు, మా అక్క చేసింది, మా చెల్లెలు వాళ్ళు చేసారు. ఇక్కడైతే పూజ మాత్రం నేను చేశాను అనమాట. ఇది చూసినారా, బాగుందా మా అమ్మ వాళ్ళ పూజ గది. మాకైతే హైదరాబాద్లో ఇంత ప్లేస్ అయితే లేదు. చిన్న ర్యాక్లో పెట్టేస్తా అనమాట. ఎక్కువ పూజ పటాలు కూడా లేదు, చిన్నవి ఉంటాయి. అందుకే నేను ఎక్కువ చూపియను. అంటే మళ్ళీ ఎవరొకరు ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా పెట్టకూడదు, ఇది ఇట్లా చేయకూడదు అంటారేమో అనేసి అదొకటి అనిపిస్తుంది. మా అమ్మోళ్ళ ఊరి దగ్గర అనుకోండి అన్నీ ఉన్నాయి, అందుకోసమే ఇక్కడ వీడియో తీసినాను. మా ఇంట్లో అయితే అంత అంటే కొన్ని తక్కువే ఉంటాయి అన్నమాట, ఎక్కువేమి ఉండవు. ఇక్కడైతే నేను గుడికి తీసుకెళ్ళడానికి ప్రమిదలను రెడీ చేసుకొని, అలాగే ఇక్కడ దేవుడి దగ్గర ఎడబెట్టేసి మేము పూజ చేసుకొని తర్వాత ఈవినింగ్ వెళ్తామన్నమాట. ఎక్కడికి? గుడి. ఇంతకుముందు చూపించాను కదా, ఆ గుడికి వెళ్ళాలి. మొత్తం ఈ పండగ అయితే 3 days ఉండే. మొత్తం 3 days అక్కడ ఉన్నాం అనమాట. మళ్ళీ ఏంటంటే హైదరాబాద్ వచ్చేసినాము. హైదరాబాద్ రాగానే మార్నింగు పండుకి మా పెద్ద బాబుకి అయితే యాక్టివిటీ ఉంది. ఏంటి? ఫ్యాషన్ డ్రెస్ యాక్టివిటీ ఉండే, అందుకోసం రెడీ చేస్తున్నా. అంటే ముందు ప్లాన్ లేదు కదా, మేము ఆ రోజు నైటే వచ్చాము ఊరి నుంచి. అక్కడ మార్నింగ్ బయలుదేరినాం, ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇదైతే ఇంతకుముందు నేను రెడీ చేశాను, ఉట్టిగా ఇంట్లో ఉండడం కంటే. ఇంతకుముందు వేరే ఛానల్లో ఈ వీడియో ఉంటుంది, ఇది చూసారా? కొబ్బరి తాడుని బీర్ బాటిల్కి మొత్తం గమ్ము వేసి, ఒక దగ్గర గమ్ము వేసి మొత్తం చుట్టేసినాను. అయితే ఈ స్పూన్స్ రివర్స్ చేసి ఇట్లా పెట్టేసిన అనమాట. మొత్తం బాగుండే. పైన ఒక పింక్ ఫ్లవర్ ఒకటి పెట్టినాను. ఇంకైతే ఇప్పుడు పెట్టడానికి ప్లేస్ లేదు. ఇంతకుముందు టీవీ దగ్గర ప్లేస్ ఉండే, అవి తీపిచ్చేసినాం కబోర్డ్స్. అందుకని అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఒక మూలకు పెట్టేసిన. ఇక అది ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఏమైనా యూజ్ అవుతుందా అని చెక్ చేసినాను. అయితే అసలు సెట్ కాలేదు. చూసినా కానీ తాడుతో. అయితే మా బాబు ఇక్కడ చూసినారా పిన్నులు కొడుతున్నాడు. మా పిల్లలు కూడా చాలా షార్ప్ అండి. ఏదైనా ఒక విషయం ఒకసారి చెప్తే బాగా వింటారు, అర్థం చేసుకుంటారు. అయితే నేనేం చేశాను, ఇలా కొబ్బరి తాడుతో ఇట్లా సెట్ అవుతుందేమో. ఏంటి అంటే ట్రీ కదా, చెట్టుకి కింద భాగంలో ఇట్లా కలరే ఉంటుంది కదా అనుకొని ఇట్లా ఆలోచించిన. కాకపోతే ఆ తాడైతే అసలు సెట్ కాలేదు. ఇది చూసినారా? అయితే నేను ఇట్లా ఒక ఫ్లవర్ లాగా లేకుంటే ఆకులాగా పెట్టినాను. మా చిన్నోడైతే ఒకటి కట్ చేసినాడు. వాడికి ఏం తెలుసు, పట్టుకొని ఇట్లా లాగేసినాడు. అదైతే ఊడిపోయింది. మళ్ళీ పిన్ కొట్టేసినాము. ఇంట్లో మిగిలిన పెయింట్ ఉంది కొంచెం. అయ్యో, ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చేసింది. ఈ పెయింట్ ఉంది కదా అనేసి నేనేం చేసా, ఒకటి ఇది ఉంటుంది కదా స్పాంజ్, అది తీసుకొని మొత్తం ఈ కింద భాగంకి, చెట్టుకి కింద వైపుకి మొత్తం ఇట్లా కలర్ వేసిన అనమాట. మంచిగా అనిపించింది. మొత్తం నిజంగా ట్రీ లాగే ఉంది కదా. అయితే ఇంతకుముందు తీసుకొచ్చిన ఆకులు అయితే స్ట్రాంగ్గా నిలవట్లేదు. అందుకనేసి ఆకులు తీసేసి మళ్ళీ వేరే ఆకులు తెచ్చాను. మా ఇంటి కిందనే అన్నీ దొరుకుతాయి, వేపాకు కానీ ఏ చెట్లైనా. మరి సిటీ అంటే సిటీయే, కానీ మా ఇంటి చుట్టూ కూడా చాలా చెట్లు అవి ఇవి ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మొత్తం ట్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. బాగా చేసినానా లేదా అంటే ఇంట్లో ఇవే ఉన్నాయి అన్నమాట. ఇంట్లో ఉన్న వాటితోనే అట్లా చేసినాము. పిల్లల్ని అయితే తొందర పడుకోబెట్టేస్తాము, మళ్ళీ మార్నింగ్ లేట్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు స్కూల్ డుమ్మా అయిపోయింది కదా, మళ్ళీ ఈరోజు స్టార్ట్ అవుతున్నారు. అందుకనేసి
ఇక చూసినారా, అదైతే మా పెద్దోడైతే నిద్రపోయినాడు, మా చిన్నోడికైతే ఇలా పెట్టి చూసినాను. బాగానే సెట్ అయిందని నేను అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నేను బాగా చేసినానా లేదా ట్రీ. మా పెద్దోడికి ఇంక మళ్ళీ మార్నింగ్ అయితే నేను తీసుకెళ్ళడానికి వీలు కాదు, స్కూటీ మీద ఇది పట్టుకోలేనని చెప్పేసి నైటే కార్లో పెట్టేసినాం అనమాట. ఏది ఆ ట్రీ రెడీ చేసినా కదా, అదైతే నైటే పెట్టేసిన కార్లో. మళ్ళీ ఏంటంటే పొద్దున కొంచెం అటు ఇటు లేట్గా లేచినా పర్వాలేదు అనేసి ఇక మా వారికి డిన్నర్ అయితే పెసలు ఉడకబెట్టి తాలింపు వేశాను. ఈ పెసలు ఉడకబెట్టి తాలింపు ఒకటే తింటే పొట్ట నిండదు కదా, అందుకనేసి రాగి జావ ఒక గ్లాసు, రాగి జావ పెసలు గుగ్గిళ్ళు అయితే ఇవి పెట్టేసిన అనమాట. ఇది మా వారి డిన్నరు. పిల్లలకైతే అన్నం పెట్టేసిన, వాళ్ళైతే నిద్రపోయారు. ఇంకా ఉంటుంది, ఏదో ఒక పనులు ఉంటాయి కదా ఊరి నుంచి వచ్చిన తర్వాత, ఇక ఏదో ఒకటి తోమడం కడగడం ఇదే ఉందన్నమాట. ఇక వీళ్ళిద్దరిని పడుకోబెట్టేసి ఇంకా నేనైతే ఇలా ఏదో ఒక వర్క్ చేసి తర్వాత లేట్గా పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ అంటే అవ్వదు కదా, కొన్ని వర్క్ వీళ్ళ యూనిఫాము, ఐరన్ లేదా సాక్సులు ఇవన్నీ చూసుకోవాలి. ఊరు వెళ్ళేటప్పుడు అప్పుడు టిఫిన్ పెట్టాను, హడావిడిగా ఊరు వెళ్ళాము. మళ్ళీ రాగానే ఏదో ఒక పని ఉంటుంది కదా, అందుకనేసి ఇక రాగానే ఇక వీళ్ళ స్కూల్కి అయితే రెడీ చేసి తీసుకెళ్ళాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ 3 o'clock నేనే తెచ్చుకున్నాను. మార్నింగ్ మా వారు డ్రాప్ చేశారు. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.